నర్సీపట్నం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉజ్వల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంకు విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ గవర్నర్ దస్తాల రాఘవేంద్రరావు ప్రారంభించారు. పట్టణంలోని పలు కళాశాలల నుండి విద్యార్థులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇన్ని సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న పట్టణ ప్రముఖుల అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దఫా ఆతిథ్యం ఇచ్చిన ఉజ్వల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉజ్వల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు కె రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రక్తదాన శిబిరాల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఎన్నో అత్యవసర కేసుల్లో సమయానికి రక్తం అందక ఎంతో మంది చనిపోతున్నారని, ఈ శిబిరాల వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారందరికీ తమ ఉజ్వల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ఫ్రీ చెకప్ ను చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిబిరాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ వారికి పాల్గొన్న విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా రక్తదానం చేసినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. మన ఉజ్వల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ మెంబర్స్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రక్తదానం చేసిన వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ఉజ్వల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ తరఫున ఫ్రీ చెకప్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళ సేవకు గుర్తింపుగా అదేవిధంగా ఉజ్వల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ లోపల ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్కి దంతవైద్యం కోసం వైజాగ్ వెళ్తున్నారండి. అలా కాకుండా ఏ ట్రీట్మెంట్ అయినా మన దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఫుల్ ఎక్విప్మెంట్ కంప్లీట్గా ఈవెన్ యాక్సిడెంట్లో కానీ ట్రామా కేసెస్ ఏమన్నా ఫేషియల్ ఫ్రాక్చర్స్ అండి పైదవడ కిందవడ ఇరిగినప్పటికి కూడా మన దగ్గర కంప్లీట్గా అన్ని ఆపరేషన్స్ కూడా అవుతాయండి. A to Z ఏ ట్రీట్మెంట్ అయినా దంతవైద్యం సంబంధించి మన ఉజ్వల మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఉజ్వల డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు మెగా రక్తదాన శిబిరం జరుగుతుందండి. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేసిన పెద్దలు పీడీజీ లైన్ డాక్టర్ రాఘవేంద్రరావు గారికి, అలాగే విధంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చిన దాతలకి గిఫ్ట్లు ప్రొవైడ్ చేసిన HDFC బ్యాంక్ వారికి, అలాగే ఈ కార్యక్రమం ఘన విజయంగా జరగడానికి మనకి ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసినటువంటి ఉజ్వల డెంటల్ క్లినిక్ యాజమాన్యాన్ని కూడా మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో సుమారుగా మరి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ తక్కువ 50 యూనిట్లు తక్కువ లేకుండా 50 నుంచి 70 యూనిట్ల వరకు ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమంలో నర్సీపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు రిషి డిగ్రీ కాలేజీ, అలాగే ABM కాలేజీ, శ్రీ విద్య, శ్రీ సాయి, MLAs, అలాగే NTR డిగ్రీ కాలేజీ, వివేకానంద, ఇలా అన్ని విద్యా సంస్థలు, అలాగే వాకర్స్ క్లబ్ వాళ్ళు, అలాగే యోగా సెంటర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా డొనేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా యువత దీన్ని ఆదర్శంగా తీసుకొని బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే వీళ్ళ ఆరోగ్యంతో పాటు 10 మందికి మీరు ప్రాణదానం చేసేట్లు అవుద్దండి. ఈరోజు ఎంతోమంది బ్లడ్ దొరక్క ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందండి. యాక్సిడెంట్ రూపంలో కానీ, లేదనుకుంటే గైనికి సంబంధించి కానీ, లేదా రకరకాల వ్యాధులతో ఈరోజు, లేదనుకుంటే డయాలసిస్ పేషెంట్లకు కానీ 3 రోజులు డయాలసిస్ చేస్తే గ్యారంటీగా ఆ పేషెంట్కి మళ్ళీ బ్లడ్ ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఈరోజు ఏ ఏరియాలో చూసినా కానీ ఈ బ్లడ్ యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉందని దీన్ని మనం తయారు చేయలేదు. కాబట్టి యువతలో ఈ మీడియా ద్వారా మరింత అవగాహన కల్పించి ఎక్కువ కార్యక్రమాలు జరిగేటట్టుగా చూడాలని మీడియా వాళ్ళు కూడా తెలియజేస్తున్నాండి. మరి ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తున్నందుకు సహాయ సహకారాలు ఇస్తున్న అన్ని కళాశాల యాజమాన్యాలకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్.